నెల్లూరు నగరంలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి విఆర్సీ సెంటర్ వరకు దోమ తెరలు మరియు దోమల బ్యాట్లు కడ్డీలతో వినూత్న రీతిలో నిరసన ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు సిపిఎం చేపట్టిన నిరసనను ఆసక్తిగా తిలకించారు. దోమల తీవ్రతపై ప్రజలు చర్చించుకున్నారు. దోమల బారి నుండి నెల్లూరు నగర ప్రజలను కాపాడాలని, దోమలు బాబోయ్ దోమలు అంటూ పెద్ద ఎత్తున ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడారు. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లు ఉన్నాయి. దానికి సరిపడేంత కార్మికులు, పారిశుద్ధ కార్మికులు లేని కారణంగా ప్రభుత్వం అలాంటి వాళ్ళకి ఎంతో ప్రాధాన్యత కొంతమంది కార్మికులు తీసుకోవాలని, రెండోది ఎక్కడైతే ఈ డ్రైనేజ్ కాలువలు ఉండేటువంటి దగ్గర కాలువలు, పెద్ద పెద్ద కాలువలు కూడా ఉన్నాయి. వాటికి దోమల నివారణ చర్యలు చేపట్టేదానికి ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రి గారు, మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. ఆయన అనేక ఆర్భోటాలుగా ఈరోజు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఈరోజుకు దోమల నివారణ చర్యలు చేపట్టిన తాత్కాలికంగా ఏదో చేసామనేటువంటిది జరుగుతుంది తప్ప, ఏదైతే ప్రజలు లక్షలాది రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టేదానికి దాని అవసరాలు ఉన్నాయి. ఏంటంటే దోమల నివారణకు కావాల్సిన ఖర్చులు ఈరోజు విపరీతంగా పెరిగే ప్రజల మీద భారాలు పడుతున్నాయి. ఓ పక్క మంత్రిగా ఉండి ఈరోజు అనేక మందికి విష జ్వరాలు వచ్చి చనిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందువల్ల వెంటనే దీనికి సంబంధించిన నిధులు కేటాయించి జిల్లా వ్యాప్తంగా మన నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దోమల నివారణ చర్యలు చేపట్టేదానికి తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో దోమలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. దోమల విజృంభణతో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి విషజ్వరాల బారిన పడి డెంగ్యూ, చికెన్ గునియా, మలేరియా, బోధకాలు, చర్మ వ్యాధులు, విషజ్వరాల బారిన పడి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ దోమల బారితో తట్టుకోలేకపోతున్నాం బాబు, కాపాడండి అని చెప్పి ప్రజలు గగ్గోలు పెడుతున్న అధికారులు, పాలకులు స్వయాన ఈ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సొంత సిటీ స్మార్ట్ సిటీ అంటున్నారు. ఇది స్మార్ట్ సిటీ కాదు, మస్కిటో సిటీగా మారిపోయింది. సింహపురి కాస్త దోమలపురిగా మారిపోయింది. ప్రజలు తీవ్రంగా అల్లాడుతూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. మీకు ఓట్లేసి మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నందుకు ఈ విషజ్వరాలు, ఈ దోమకాటుల వల్ల ప్రజల ప్రాణాలు తీయడం సరైనటువంటి పద్ధతి కాదు. చిత్తశుద్ధితో ప్రణాళికాబద్ధంగా దోమల నివారణ చర్యలు కానీ చేపడితే దోమలు లేని నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దొచ్చు. అయ్యా, ఇప్పటికైనా మేల్కొనండి, ప్రజల ప్రాణాలు కాపాడండి అని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దోమల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. దోమల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. దోమల సమస్యలు వెంటనే కాపాడండి, కాపాడండి దోమల బారి నుండి నెల్లూరు నగర ప్రజలను. కాపాడండి, కాపాడండి దోమల బారి నుండి నెల్లూరు నగర ప్రజలను. కాపాడండి, కాపాడండి దోమల బారి నుండి నెల్లూరు నగర ప్రజలను. ప్రకటించాలి దోమలపై హై అలర్ట్ని వెంటనే. ప్రకటించాలి హై అలర్ట్ని వెంటనే. దోమల బారి నుండి హై అలర్ట్ని వెంటనే. నెల్లూరు నగరంలో హై అలర్ట్. పరిష్కరించాలి దోమల సమస్యను వెంటనే. పరిష్కరించాలి దోమల సమస్యను వెంటనే. కాపాడండి, కాపాడండి నెల్లూరు నగర ప్రజలను దోమల బారి నుండి. కాపాడండి, కాపాడండి నెల్లూరు నగర సపరేట్ బడ్జెట్ లో కేటాయించాలి. కార్పొరేషన్